భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని సోమవారం గాంధీ బొమ్మ నుండి వీఆర్సీ వరకు డప్పులతో ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో ఈ భారీ ర్యాలీ నిర్వహించారు. కూడలి వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు పరశురాం, ప్రధాన కార్యదర్శి రమణయ్య, కార్యదర్శి దొడ్డి బాలకృష్ణ తదితర నేతలు మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షుడు పరశురాం, ఉదయ్ కుమార్ మీడియా సమావేశంలో మాట్లాడారు. క్రమంలో మహిళా నేతలు, ఇతర నేతలు మండల ఈశ్వరయ్య, విజయ్ కుమార్, సుభాషిణి, వర్ధన్, శ్రీనివాసులు రెడ్డి, రాధాకృష్ణ ఇతర నేతలు పాల్గొన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జోహార్ జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అందరికీ నమస్కారం. నా పేరు డిఎస్ పరశురాము, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో మన భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతిని జరుపుకుంటున్నాం. 135వ జయంతిని ఎందుకు జరుపుకోవాలంటే బడుగు బలహీన వర్గాల కోసం ఆ రోజు రాజ్యాంగం రచించి ఎన్నో రచనలు చేసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని ప్రతిరోజు కూడా జరుపుకోవాలి. ఎందుకంటే మన దేశంలో ఆ రాజ్యాంగ ఫలాలే ఈరోజు కూడా ఇంకా అందకుండా ఉన్నాయంటే దానికి కారణం రాజకీయ పార్టీలు మాత్రమే. ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఎంపీగా పోటీ చేస్తే కూడా ఓడిగొట్టడం జరిగింది. ఈ రాజ్యాంగం రచించిన దాకా ఏదో చెప్తున్న సామెత ఆటప్పుడు ఏడు దాకా ఓడి మాలైన టైపులో రాజ్యాంగం రచన చేయమని కోరిన కాంగ్రెస్ పార్టీ వారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఎలక్షన్లో పోటీ చేస్తే దొంగదారిని ఓడించడం జరిగింది. అదే ఆయన పిఏనే ఆయన మీద పోటీ పెట్టి ఓడించడం జరిగింది. అందువల్ల భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నాయకత్వం వచ్చిన తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని సెంట్రల్ హాల్లో ఫోటో పెట్టడం కానీ, భారత రత్న ఇచ్చేదానికి సహాయం చేయడం కానీ, అదే పంచతీర్థాల పేరుతో 5 సెక్టర్లలో చదివిన దగ్గర, చనిపోయిన దగ్గర, మన భూమి దగ్గర, అదేవిధంగా మనకు బౌద్ధ పనులు తీసుకున్న ప్లేసులు 5 ప్లేసుల దగ్గర ఆయనకి పంచతీర్థాల పేరుతో బాగా పారిశ్రామిక అభివృద్ధి చేసి పర్యాటకంగా అంతా కూడా గ్రంథాలయాలు ఏర్పాటు చేయడం జరిగింది. అదే నరేంద్ర మోడీ దాదాపు 4,000 కోట్ల రూపాయలు వెచ్చించారు. అదే కాంగ్రెస్ పార్టీ వారు అంబేద్కర్ని పక్కాలని చూశారు. అందువల్ల దేశంలో భారతీయ జనతా పార్టీ వల్లే బడుగు బలహీన వర్గాలకి అన్ని ఫలాలు అందుతున్నాయని, అది నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకే, రాష్ట్ర అధ్యక్షుడు పిఎన్ మాధవ్ గారి పిలుపు మేరకు, మా అధ్యక్షుడు పండుగ సురేష్ గారి ఆదేశాల మేరకు ముందస్తుగా అంబేద్కర్ జయంతిని చేయాలి 13వ తారీఖున అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ సందర్భంగా మేము అందరం కూడా ఎస్సీ, బీసీ మొత్తం భారతీయ జనతా పార్టీ అందరూ కలయికతో వచ్చి ఈ యొక్క జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. నా ఉదయ్ కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్సీ మోర్చా. భారతీయ జనతా పార్టీ యొక్క ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ యొక్క అంబేద్కర్ యొక్క జయంతి ఉత్సవాలను ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో ముఖ్యంగా పివిఎన్ మాధవ్ గారు రాష్ట్ర అధ్యక్షుడు అయినప్పటి నుంచి కూడా ఈ యొక్క జయంతి ఉత్సవాలని ఘనంగా నిర్వహించాలని చెప్పేసి ఈసారి నిర్ణయించుకోవడం జరిగింది. ఈ యొక్క జిల్లాలో చేసేటువంటి ర్యాలీలే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక రకమైనటువంటి కార్యక్రమాలు ఈ యొక్క అంబేద్కర్ జయంతి ఉత్సవాల పేరు మీద భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా నిర్వహిస్తుంది. విశాఖపట్నంలో 10,000 మందితో రన్ ఫర్ సోషల్ ఈక్వాలిటీ పేరు మీద పెద్ద ఎత్తున 5K మారథాన్ని నిర్వహిస్తూ ఉంటుంది ఎస్సీ మోర్చా. అదేవిధంగా రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు, వాలీబాల్ పోటీలు, అదేవిధంగా విజయవాడలో రేపు 25వ తారీఖున పెద్ద ఎత్తున 10,000 మందితో యొక్క డప్పు ప్రదర్శన, దళితుల యొక్క ఆత్మగౌరవ డప్పు ప్రదర్శన పేరిట అంబేద్కర్ జయంతి ఉత్సవాల పేరిట ఈ యొక్క కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటుంది. మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ యొక్క అంబేద్కర్నే కాదు, భారతీయ జనతా పార్టీ యొక్క మాధవ్ గారు రాష్ట్ర అధ్యక్షుడు అయినప్పుడు కూడా అనేక చేతి వృత్తులకు సంబంధించినటువంటి అనేక జాతుల్లో ఉన్నటువంటి మహనీయులను గుర్తించి వాళ్ళ యొక్క జయంతులను, వర్ధంతులను చేయడం యొక్క
తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క వర్గాలు లేనిదే ఏ యొక్క రాజకీయ పార్టీ కూడా మనుగడ సాధించలేనటువంటి పరిస్థితి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అయితే ముఖ్యంగా పేద వర్గాల కోసం, దళిత వర్గాల కోసం, అదేవిధంగా బీసీ ఎస్టీల కోసం ఆయన చేసినటువంటి కృషి మనం స్మరించుకోవాల్సినటువంటిది. అనేకమైనటువంటి కార్యక్రమాలు, ఆయన జీవిత పర్యంతం కూడా కుల నిర్మూలన కోసం అతని జీవితాన్ని అర్పించినటువంటి నేత. ఈరోజు అనేక మంది అవాకులు చవాకులు పేరు మీద భారత రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్కరే రాయటం లేదు, చాలా మంది దాంట్లో ఉన్నారు. ఆయన ఒక మెంబరే మాత్రమని కావాలని అతను చులకన చేసేటువంటి కార్యక్రమాలు కూడా అనేక రాజకీయ పార్టీల వేదికల నుంచి కూడా మాట్లాడుతున్నారు. భారతీయ జనతా పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది. ఎందుకంటే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అనేది స్పష్టంగా చెప్తున్నాం. అదేవిధంగా ఇటువంటి మాటలు మాట్లాడే కఠినంగా శిక్షించాలని కూడా తెలియజేస్తున్నాం. అనేకమైనటువంటి రాజకీయ పార్టీలు వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను గౌరవించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాం.